కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఎవరికైనా ఎప్పుడైనా కల వచ్చిందా? దెన్ వాట్ ఈజ్ ఎ విజన్? దర్శనం. దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే దీన్ని రకరకాలుగా కూడా అనుకోవచ్చు. కళ్ళు మూసుకున్నప్పుడు దర్శనం వస్తుంది, దేవుడిని కొన్ని చూపిస్తాడు, యూ క్యాన్ సీ. కళ్ళు తెరుస్తున్నప్పుడు కూడా నీకు కనపడతాయి అన్నమాట, ఏంటనేది తెలుస్తూ ఉంటాయి. యూ క్యాన్ సీ విజన్స్ ఈవెన్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ యూ ఓపెన్ యువర్ ఐస్. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు కూడా నిద్ర రాదు కానీ అప్పుడు కూడా దర్శనాలు వస్తాయి. ఓకే, సో దర్శనాలు అనేవి మెలకుగా ఉండి నిద్రపోతున్నప్పుడు, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు, లేక దేవుని నుంచి ఏదైనా జవాబు అడుగుతున్నప్పుడు నీకు ఈ దర్శనాలు వస్తాయి. విజన్స్ అంటారు. డ్రీమ్స్, ఎవ్రీబడి విల్ గెట్ డ్రీమ్స్, రైట్? వై గాడ్ గివ్స్ యూ డ్రీమ్స్? ఎందుకు దేవుడు దర్శనాలు ఇస్తాడు? ఇట్ ఈస్ ఎ కింగ్డమ్ మేనిఫెస్టేషన్. అది దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత. కింగ్డమ్ మేనిఫెస్టేషన్. ఈ రెండు నాకు ఎప్పుడు అంత ఉపయోగపడలేదండి అంటావా? నో ప్రాబ్లం. దేవుని వాక్యము దేంతోనూ లిమిట్ అయ్యి ఉండలేదు. ఓకే, నాకు హీలింగ్ గిఫ్ట్ లేదు, నాకు ప్రొఫెసీ లేదు, నాకు చదువు లేదు, నాకు బిజినెస్ చేసే స్కిల్ లేదు, సరిగ్గా నేను మాట్లాడలేను, నేను సరిగ్గా చదవలేను, నేను సరిగ్గా ఆలోచించలేను, చాలా ఉంటాయి దేవుని రాజ్యంలో. యూ క్యాన్. అయితే ఒకటి, ఏది నీకు ఇతరులు చూసి ఎందులో అయినా నువ్వు తక్కువ అనుకున్నా, ఒకవేళ ఎక్కువ అనుకున్నా, ఒకవేళ బాగా తక్కువ అనుకున్నా, అసలు లేదు అనుకున్నా సరే, ఈ దేవుణ్ణి అంగీకరించి నీవు ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తే ఏదో ఒక రకంగా ఆశీర్వదించబడతావు. ద ఎర్త్ ఈజ్ క్రియేటెడ్ లైక్ దాట్. ఈ భూమిని మానవుడిని అలాగే సృష్టించాడు. పనిచేయు ప్రతివాడు సఫలమవుతాడు. ఇట్స్ సిస్టమ్ ఈజ్ మేడ్ లైక్ దాట్. ఓకే, ద సిస్టమ్, ఎనీథింగ్ యూ వర్క్, దట్ విల్ గివ్ యూ ద డిజైర్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్. ఏదైనా సరే ఉంటే అది నీ జీవితంలో నెరవేరుతుంది. అయితే పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఓకే, అయితే నిత్య జీవము అనేటి ఒకటి ఉంది. సో యేసు ప్రభువు అందుకే అన్నీ ఉన్నా సరే బైబిల్లో ఆయన మొదటిది, నేను మీకు ఏమివ్వడానికి వచ్చానంటాడు? నిత్య జీవం. హీ వాంట్ టు గివ్ యూ ఈటర్నల్ లైఫ్. సో యూ డోంట్ నీడ్ టు బి లిమిటెడ్ బై ఎనీథింగ్. యబ్బేజు అతను సింపుల్గా ఒక ప్రార్థన చేశాడు. తమ దేవుని ఎరిగినవాడు, కొంచెం ఘనమైనవాడు, కొంచెం మంచోడు. హీఈస్ అ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ హానరబుల్ మ్యాన్ అని ఉంటుంది బైబిల్లో. అయితే అతని తండ్రి అతనికి, మరి నువ్వు బాధల్లో పుట్టావని ఆ పేరు పెట్టేస్తుంది. అయితే అతని దేవుడిని తెలుసుకొని ప్రార్థిస్తాడు. అయ్యా, నా సరిహద్దులను విశాలపరిచి నన్ను ఆశీర్వదించి కీడు నాకు రాకుండా చేయి అంటే, దేవుడు దురాశపరుడా? అలా నీకు జరగదన్నాడా? నేను నిన్ను ఆశీర్వదిస్తానని అతని సరిహద్దులు విశాలపరిచి తన పితరుల శాపాల నుండి అతన్ని విడిపించి అతన్ని ఆశీర్వదించాడు. యు సీ దట్? సో నోయింగ్ గాడ్ కెన్ గివ్ యూ ఎనీథింగ్ అన్లిమిటెడ్. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే, నాకు పల్నాది ఉంది లేదని, ఏ దేశంలో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టావా, నువ్వు నల్లగొన్నావా, తెల్లగొన్నావా, అందంగా ఉన్నావా, అందంగా లేవా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకే, చూసి ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోక, నేను నల్లగొన్నా. నో, వెన్ యూ నో గాడ్, ఇట్స్ అమేజింగ్. ఒకప్పుడు ఆఫ్రికా వాళ్ళని చూసి భయపడేవారు ప్రజలు, ఒక వ్యత్యాసం చూపించేవారు వాళ్ళకి. ద అనాయింటింగ్ హ్యాస్ ఎలివేటెడ్ దెమ్ and made them rise above their discrimination of color and their poverty levels. So kingdom habits are very, very important. అయితే ఇందులో ఒక భాగం ఏంటంటే డ్రీమ్. ఏ డ్రీమ్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఏ డ్రీమ్. దర్శనాలు. యు సీ దట్? అంటే ఏంటో తెలుసా? యు ఆర్ స్పిరిచువల్లీ యాక్టివ్ ఇఫ్ యూ గెట్ అ విజన్. అలాగని దర్శనాలు ఉంటేనే యాక్టివ్ అని కాదు. ఒక్క దర్శనం రాకపోయినా కూడా ఈ వాక్యం తెలిసిన నువ్వు యాక్టివే. ఆ వాగ్దానాన్ని పట్టుకొని క్లెయిమ్ చేస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, యు ఆర్ యాక్టివ్. ఓకే, అయితే ఇదొక సూచన అనమాట. ఇదొక సూచన, యు ఆర్ యాక్టివ్. దర్శనాలు అంటే ఇదొక విధానం. దేవుడు తన బిడ్డలకు బయలుపరచు విధానం, తన హృదయాన్ని బయలుపరచు విధానం, వారి చిత్తాన్ని వారి పట్ల మరి దేవుని చిత్తాన్ని బయలుపరచు విధానం. సో వై డ్రీమ్స్? యూ కెన్ ఆస్క్ ఫర్ ఏ డ్రీమ్. ఎవరికైనా డ్రీమ్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రామిస్ కార్డ్స్ వచ్చాయి. ఆ ప్రామిస్ కార్డ్ తీసుకొని
విచ్చలవిడిగా తిరుగుతూ దేవుని యందు పట్టుదల లేకుండా ఉంటే అతని జీవితంలో ఒక దర్శనము నెరవేరుతుంది. కానీ ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థించావా, మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఒక 100 వాగ్దానముల సమానముతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యూ గెట్ ఎ ప్రామిస్, యు ఆర్ నెవర్ లిమిటెడ్ బై ఎనీ గిఫ్ట్. నాకు టంగ్స్ రావా, డోంట్ వరీ, ఐ డోంట్ ప్రొఫెసర్, నో వరీ. గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు సృష్టికి ఒక రూల్ పెట్టాడు అనమాట. ఏదైనా ఒక రూల్, ఏ కష్టము చేసినా లాభం కలుగుతుందండి. Proverbs 14. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. You see that? Any work will give you profit. Any work. Education, little work, big work, చిన్న చిన్న పనుల నుంచి పైకి, any work. That's a biblical rule for the creation. సృష్టించినట్టు వాక్యం చెప్తుంది, ఏ కష్టము చేసినాను లాభమే కలుగుతుంది. దేవుడు తెలుసా? తెలియదు. అందరికీ విద్య చెప్పించాడు, బయటికి తీసుకెళ్ళి చదువు నేర్పించాడు, చదువుని తీసుకొచ్చాడు, టెక్నికల్గా క్వాలిఫై చేశాడు అందరినీ. అందరూ పని చేశారు, గొప్పగా ఆశీర్వదించబడ్డది ఆ దేశం. అయితే గర్వం వచ్చేసి దేవుడు లేదని విశ్వాసాలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు కష్టాల్లోకి వచ్చేసింది. ప్రైడ్ ఇస్ అనదర్ డేంజరస్ థింగ్. ఏ కష్టము చేసినాను చూసారు అంటే, విశ్వాసాలు కష్టము చేస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం. ఎల్ఐజీ క్రిస్టియన్ కెనాట్ టేక్ ద గిఫ్ట్స్. ఒక సోమరిపోతు ఆ వరాలను తీసుకోలేడు. నోటి దాకా దర్శనాలు చూస్తారు, అన్ని చూస్తారు, కానీ ఆ కష్టము చేయరు. యూనో, ఆదికాండం 37:20. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కళ్ళలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. ఎవరి ఒకనితో ఒకడు? సొంత అన్నదమ్ములు. మొత్తం యాకోబు పిల్లలు 12. అయితే 2 దర్శనాలు వస్తాయి. ఒకటేమో సూర్య నక్షత్రాలు మరి చంద్రుడు ఏమవుతారు ఇతనికి, ఇది 2వ దర్శనం. మొదటి దర్శనం ఏంటంటే 11 పనలు అంటే మామూలుగా కట్టేసి పెడతారు, అలా నుంచో పెడతారు అనమాట. చూసారా, దాన్ని కొంచెం ఎండిన తర్వాత కోస్తారు, దాన్ని ఇలాగా కట్టి పెడతారు, నుంచో పెడతారు అనమాట, ఇలాగా కట్టలు కట్టి. సో ఈయన పనులకి అవన్నీ నమస్కరిస్తున్నాయంట. మొదటి దర్శనం ఇది ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది ఈ దర్శనం. హీ గాట్ దీస్ 2 విజన్స్. ఎ విజన్ క్రియేట్స్ జెలసీ ఫర్ బిలీవర్స్. అవిశ్వాసులకి మరి నాకు తెలియదు, కానీ దేవుని ఎరిగిన వారికి, విశ్వాసులకు కూడా, ఫెయిత్లో కూడా జలసీ ఉంటుంది, గిఫ్ట్స్లో జలసీ ఉంటుంది. నీ ప్రార్థన అంగీకరిస్తే ఒక ఆశీర్వాదం, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు ఇంకొక శాపం. సీ దట్ ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, ఇట్ ఈస్ డేంజరస్. పక్కన చెప్పు, నీ ప్రార్థనలకు జవాబు దొరికితే నీకు హాని కలుగుతుందని చెప్పండి. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ యాక్సెప్టెడ్, యూ కుడ్ బి కిల్డ్. నీ ప్రార్థనకు ఒకవేళ దేవుడు జవాబిస్తే నీకు మరణగండం ఉంది. ఏముంది మరి? ఈ లెక్కన ప్రార్థించడం ఎందుకు బ్రదర్? మరి బైబిల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెక్కక చేయమని ఉంది. ఏబేలు తన యొక్క అర్పణను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి ప్రార్థించాడు. దేవుడు ఏం చేశాడు ఉంది అక్కడ. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. అంగీకరిస్తే పక్కోడు ఏమయ్యాడు? అసూయ వచ్చి ఏం చేశాడు? సో నీవు ఉత్తమమైనది దేవునికి ఇచ్చి ప్రార్థన అంగీకరిస్తే నీ మీదకి ఏం రావచ్చు? యు మే డై ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ యాక్సెప్టెడ్, ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్. యువర్ బ్లెస్సింగ్ కుడ్ అట్రాక్ట్ డెత్. అందుకే దేవుడు డైరెక్ట్గా ఆశీర్వాదం అనలే, నిన్ను ఆశీర్వదించిన గాక ఆశీర్వాదం అనలే. హి నెవర్ సెడ్ బ్లెస్సింగ్. యేసు ప్రభు సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నిన్ను ఆశీర్వదించును, నిన్ను శపించువని అంటే నిన్నేమన్నా చేద్దామని తలంపు వస్తే అక్కడే వాడితో ఫైట్ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ నాట్ లెట్ దట్ హ్యాపన్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ ఏం చేయలేవు, ఆశీర్వదించి పంపాలా. అందుకే అన్నాడు ఆయన సిలువ ద్వారా, బై జీసస్ ద బ్లెస్సింగ్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు యోసేపుకి ఏ ఆశీర్వాదంలో ఉండొచ్చింది కళ? అబ్రహాం ఆశీర్వాదంలో. అబ్రహాం యొక్క కొడుక మనవడా యోసేపు? ముని మనవడు. కొడుకు ఇస్సాకు, మనవడు యాకోబు, ముని మనవడు యోసేపు. సో యు సీ దట్ నౌ ఇఫ్ యూ డ్రీమ్. కాబట్టి నీకు వచ్చే కళ వేరు. నువ్వు అబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నావు. యు ఆర్ అండర్ ద కవెనెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు నువ్వేదన్నా ఒక వాగ్దానం తీసుకున్నావు అనుకోండి, నువ్వు ఏ ఆశీర్వాదంలో ఉన్నావు? అబ్రహాం ఆశీర్వాదం. దేవుడు ఏమంటాడు? అవును, ఆమెన్ అని కొంతమందికి తెలుసు. ఇంకొంతమందికి ఏంటో తెలుసా? నా మీద ఒట్టు అని దేవుడు చెప్పుకొని ఇది నెరవేరుస్తాను అన్నాడు. ఫర్ సమ్ పీపుల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెవల్యూషన్ దట్ యు నో. ఓకే, కొంతమందికి ఇది ఒక ఏదో బుక్ రాసిన బుక్. ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ పవర్ఫుల్, ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ గ్లోరియస్, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ టూ పవర్ఫుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెవల్యూషన్ దట్ యు రిసీవ్.
అప్పుడు వీని కలలేమగునో. ఒక విధంగా ఇలాంటి దర్శనాలు రావడం అనేది ఉపయోగమా? ఉపయోగం కదా, ఉపయోగం. ఎందుకని ఇలాంటి కళలు వచ్చాయి? ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చే ఆశీర్వాదం అటువంటిది. ఏంటంట నిన్ను ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త ప్రజలు నీయందు. సో దెర్ ఈజ్ పవర్ ఫర్ ద బ్లెస్సింగ్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ బ్లెస్సింగ్. ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఇట్స్ అన్స్టాపబుల్. ఈ వచ్చే దర్శనము కూడా చిన్న దర్శనమా, పెద్ద దర్శనమా? బిగ్ విజన్. అయితే అబ్రహాం ఒక దేశం వరకు లిమిట్ అయ్యాడు. ఇస్సాక్ కూడా ఒక దేశం వరకు లిమిట్ అయ్యాడు. యాకోబు అసలు దేశానికి కూడా ఆశీర్వాదం కావలేకపోయాడు. కానీ తుదకు ఆ ఆశీర్వాదాన్ని యాకోబు చూశాడు. యాకోబు కూడా వెళ్ళి ఫరోను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అతని కుమారుడు ఆ దేశాన్ని రక్షించే నాయకుడు అయిపోయాడు. ఓకే, సో ఈ కళ వచ్చిన తర్వాత యోసేపు 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి. ఆ 7 సంవత్సరాలు రాజు ఇతన్ని అక్కడ పెట్టుకుంటాడు. ఆ కళ బాగుని చెప్పిన తర్వాత ఏమవుతుంది? సమస్త భూమి అంతా ఎవరి దగ్గరికి వస్తారో ఆహారం కొనడానికి? యోసేపు. అబ్రహాం ఆశీర్వాదం నెరవేరిందా లేదా? యు సీ దాట్. సో ద మోర్ యు నో అబౌట్ ద వర్డ్, the more powerful dream you attract from heaven. So the dreams that you receive is based on the revelation knowledge that you receive from the word of God through the Holy Spirit. I don't know how many of you got it. If you have a quickening spirit, blessed are you, you can hear this sermon. అంటే దేవుని వాక్యం యొక్క ఆ లోతును తెలుసుకునే దాన్ని బట్టి నీకు దర్శనాలు వస్తాయి కదా. యు గెట్ ఇట్. ఓకే, నా ఇక్కడ యోసేపుకి అటువంటి దర్శనం ఎందుకు వచ్చింది? సూర్య చంద్రులు, ఇట్స్ బిగ్ డ్రీమ్. సో కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ రెడీ ఆఫ్టర్ దిస్ మెసేజ్, ఐ వాంట్ టు గివ్ యూ బిగ్ డ్రీమ్స్, బిగ్ విజన్స్. ఐమ్ ఎ బిగ్ గాడ్. ఓకే, బిగ్ డ్రీమ్స్ అండ్ బిగ్ విజన్స్. పర్సనల్ లైఫ్, ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. ఐమ్ ఎ గాడ్ హూ వాంట్ టు గివ్ యూ బిగ్ డ్రీమ్స్, నాట్ లిమిటెడ్. బిగ్ డ్రీమ్స్ అండ్ బిగ్ విజన్స్. ద మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు ఎంత గొప్పది అనే దాన్ని బట్టి అబ్రహాం ఆశీర్వాదం. ఎంతమందికి తెలుసు మీరు అబ్రహాం ఆశీర్వాదానికి బదులై ఉన్నారని? యు ఆర్ పొజిషన్ టు రిసీవ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మనకి ఆశీర్వాదము? 2000 సంవత్సరాల నుంచి. యు గాట్ ఇట్ సిన్స్ 2000 years. ఓకే, బికాస్ దిస్ ఈస్ నాట్ ప్రీచ్డ్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ వెరీ పవర్ఫుల్. భార్యను తాకనివ్వలే. ఓ ఫరో, నువ్వు చచ్చిన వాడివి. ఒక ప్రవక్త భార్యను పెట్టుకున్నావు నువ్వు అంటే వెంటనే అతన్ని మొత్తం అతనికి ఇచ్చేసి అతనికి ఆశీర్వదించి 1000 సంఖ్యలో అతనికి మరి పశువులనిచ్చి తర్వాత అతను ప్రార్థిస్తాడు. అప్పుడు నువ్వు బాగుపడతావంటే అబ్రహాం ప్రార్థిస్తే ఆ దేశ ప్రధానమంత్రి బ్లెస్ అవుతాడు, చావకుండా బతుకుతాడు. యు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే ఏంటి? ప్రపంచంలో అత్యధిక శక్తివంతమైన రాజు కూడా అబ్రహాం ఆశీర్వాదము కలిగిన వ్యక్తిని చంపలేడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఐఎమ్ టెల్లింగ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఓకే, హతసాక్షులు కరెక్టే. ఎవరు హతసాక్షులు? నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలా, కానీ హతసాక్షిగా వెళ్ళిపోతా అనుకునేవారు ఎవరు? హతసాక్షులు. కొంతమంది మరి సేవలో అకస్మాత్తుగా కొన్ని జరుగుతాయి, నో ప్రాబ్లం. వాళ్ళకి ఆ కేడర్ వాళ్ళకి పరలోకంలో అత్యున్నతమైన స్థానం వస్తుంది. అయితే మెచ్యూర్డ్ దేవుడికి ఎలా హతసాక్షి అవ్వాలని కోరుకుంటున్నాడు? హీ డజంట్ వాంట్ పీపుల్ టు డై లైక్ స్టిఫెన్ లాగా హతసాక్షి అవ్వాలనేది దేవునికి ఇష్టము లేదు. హీ డజంట్ వాంట్. యేసు ప్రభువారు 30 సంవత్సరాలు చనిపోవాలనేటువంటి తండ్రి చిత్తమా? నో, బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎందుకంటే ఆయన బలి పశువుగా సిలువ ఎక్కాల. ఆ మంచి యవ్వన సౌందర్యమైన వయస్సులో బలిచ్చాడు ఆయన మన కొరకు. He died to give that lamb. Okay, 33 is a matured mind, a well-developed body. ఒకవేళ 35-40 దాటితే అప్పుడు అంటారు ఓల్డ్ ఏజ్ వస్తుంది. నా ఒక వ్యక్తిని దేవుడు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. ఈ ఆశీర్వాదంలో ఉన్న వ్యక్తి సమస్తాన్ని పోగొట్టుకున్న మళ్ళా 2 రెట్లు పొందుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ బ్లెస్సింగ్. రెస్టరేషన్ అంటే కోల్పోయింది రావడమే కాదు, మన దేవుని యొక్క చిత్తమునకు రెస్టోరింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ గ్రేట్ విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ.
ఈ గొప్ప దేవుడికి నీ పట్ల కలిగిన దర్శనం కూడా పొందుకోవడం. ఇన్ఫీరియర్గా ఉండడం కూడా ఇస్ నాట్ విల్ ఆఫ్ గాడ్. రెస్టోరేషన్, గాడ్ వాంట్స్ టు రెస్టోర్ బ్యాక్ టు యువర్ విజన్. అప్పుడు వీని కలలేమగుమో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. దేవుడు నీకు ఏబేల్ ఆశీర్వాదం ఇస్తానంటే ఎంతమందికి ఏబేల్ ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదమే, కరెక్టే. ఆ వ్యక్తి చనిపోలేదు, అతని రక్తం కూడా మొరపెడుతుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్. బట్ నో, గాడ్ గేవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. మరణ భయం అబ్రహాంకి, ఎవరు చంపేస్తారా నన్ను అని. అంత మూర్ఖమైనటువంటి రాజులు ఉండేవారు అప్పుడు, ఎవరు చంపేస్తారు. కానీ అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మంచి వృద్ధాప్యమందు నువ్వు మరణిస్తావు. ఇస్సాకు కూడా అలాగే మరణించాడు, యాకోబు అలాగే మరణించాడు, యోసేపు అలాగే మరణించాడు. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. కానీ శిష్యులు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా హతసాక్షులు అయ్యారో తెలుసా? పౌలు, నేను అనేకుల్ని చంపాను కాబట్టి నేను చనిపోయే దేవుని దగ్గరికి వెళ్ళాలా అని ఏమంటాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పనిని తుదముట్టించి తిని ఇప్పుడు నేను హతసాక్షిగా వెళ్ళిపోతానని హతసాక్షిగా వెళ్ళిపోయాడు. పేతురు, శిష్యులందరూ అదే కోరుకున్నారు. ప్రభువా, మేమందరము నేను తిరస్కరించాము కదా, పరలోకంకి వస్తే మేము మొహం ఎత్తుకోలేము అందరి ముందు, తిరస్కరించిన వాళ్ళు వచ్చారు అని అంటారు, కాబట్టి మేమందరము హతసాక్షులై వస్తాము నాయన అంటే దేవుడు, సరే మీరందరూ అలాగే రండి అని హీ అలౌడ్ దెమ్. లేదు మేమందరం ఏలి ఎలాగ వచ్చేస్తాం ఎత్తబడి అంటే అలాగే వచ్చేసేవాడు. వాట్ ఎవర్ యూ వాంట్, సో ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ డోంట్ చూస్, ర్యాండమ్ అలా వెళ్ళిపోవచ్చు, ఆవిడ పొడిసేయచ్చు, ఏదైనా జరగవచ్చు. యూ క్యాన్ చూస్. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో ఉండుట మంచిది, చావైతే మేలు లాభము, కానీ నేను ఇక్కడ ఉండుట మీకు మేలు. ఎందుకంటే మీరు పసిపిల్లలు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, కక్షలో బిషలో కోర్టు కేసులు మామూలు కాదు. సో నేను ఇప్పుడు వెళ్ళిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కాబట్టి నేను బతికి తీరతా అని వృద్ధాప్యం వరకు బతికాడు. జైల్లో కూడా చనిపోలే, లెటర్లు రాస్తున్నాడు, బాబు ఈయన అంగీకరించు, నువ్వు కొట్టుకోక, నువ్వు మంచోడు, నీ సంగతి చూస్తా, మొత్తం హీఈస్ రైటింగ్ ఆల్ దిస్ థింగ్స్. అప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత సంఘం, ప్రభువా కొంచెం నాయకులు సెట్ అయ్యారు, ఇక నేను వెళ్ళిపోతారని వెళ్ళిపోయాడు. మే యూ లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ద వే యూ వాంట్ టు లివ్. ఓకే, డోంట్ చూస్ ర్యాండమ్స్. This is a very powerful book. May the Lord give you some wisdom from this word. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభా, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ డెస్టినేషన్. గురి వద్దకు పరిగెత్తే వెళ్ళేటువంటి ఈ సంవత్సరం, ఇదిగో ఈ లోకములో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయ్యా, ఈరోజు మన ప్రత్యేకముగా తల్లిదండ్రులను అభిషేకిస్తున్నాను. ఐ అనాయింట్ ద పేరెంట్స్. మన ప్రత్యేకంగా యవ్వనుల కొరకు ప్రార్థిస్తున్నాను, వారి భవిష్యత్తు విషయమై, వారి ఉద్యోగాల విషయమై, చదువు విషయమై, వివాహాల విషయమై, వారి వీసాల విషయమై, వారు వృత్తి విషయమై, అయ్యా వారికి దర్శనాలు దయచేయండి. నీ బైబిల్లో అనేక మందితో అంత్య దినముల్లో ఆత్మను కుమ్మరించి నీవు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు. బ్లెస్ దెమ్ విత్ డ్రీమ్స్ అండ్ విజన్స్. దాన్ని ఎవరు ఆపలేరు నాయన, అది నెరవేర్చి తీరుతుంది. బ్లెస్ దెమ్, ఎంపవర్ దెమ్ లార్డ్ విత్ డ్రీమ్స్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద డ్రీమ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.